నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ప్రిన్సిపల్ రూపారెడ్డి కేస్‌ని ఇంకొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుంటే, ఇంకొక విషయం మన ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఏంటి? చంపింది మైనర్ కుర్రాళ్ళా? నిజంగానా? నిజంగా మైనర్ కుర్రాళ్ళే చంపారా? ఇక్కడ ఆ మైనర్ కుర్రాళ్ళు అన్న ఆళ్ళ పేరెంట్స్ ఏమన్నారో ఒకసారి వినండి. దీంట్లోనే మీకు బిగ్గెస్ట్ క్లూ ఉంటుంది. ఒక్కసారి ఈ క్లూ మీకు అర్థమైతే పోలీసులు ఎందుకు ఈ విషయంలో దర్యాప్తు చేయట్లేదు, ఎందుకని చివరికి ఓన్లీ ఈ మైనర్ స్టూడెంట్స్‌నే బలి వేశారు అన్న థాట్ మీకు కూడా వస్తుంది. ఒకసారి వినండి. బాగానే చూసుకుంది కానీ ఎట్లా జరిగిందో నాకు అర్థమైతే లేదు. అంటే 11వ తారీఖు నాడు ప్రిన్సిపల్ హత్య గురైంది. దాని తర్వాత మీ అబ్బాయికి ఇక్కడికి రావడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగిందా? ఇన్ని రోజుల వరకు కనిపించకుండా సార్ ఆ రోజు మేడం చచ్చినాక 5 రోజులు బడి లేదు, బడి బంద్ చేసిరు. ఆమె చచ్చిపోయింది కదా, ఆమె చచ్చినారు కూడా పోయి వచ్చిండు బడి యాన్లా పోయి మళ్ళీ యాన్లా వచ్చి దింపిపోయిరు. విన్నారు కదా, వ్యాన్లో వచ్చి దింపిపోయాడు. పొద్దున స్కూల్కి వెళ్ళాడు, సాయంకాలం వ్యాన్లో వచ్చి దింపేశారు. ఈ లైన్ క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు స్కూల్లో బయలుదేరిన వ్యాన్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా చాలా చెక్ పాయింట్స్లో ఈ వ్యాన్ దింపుతూ పిల్లలు వెళ్తున్నప్పుడు అక్కడ సీసీటీవీలు ఉంటాయి కదా. సో అక్కడ వ్యాన్ డ్రైవర్ అతను ఎంతో కొంతమంది ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అంత గుడ్డిగా అయితే ఉంటారు, కొంతమంది తెలిసిన ఫేస్లే ఉంటాయి. ఎస్పెషలీ నోటోరియస్ ఫేసెస్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఈ స్టూడెంట్స్ నోటోరియస్ అని చెప్పి అందరూ ప్రచారం చేశారు కదా, ఎందుకంటే వీళ్ళు మొబైల్ ఫోన్ స్కూల్కి తీసుకురావడం వల్ల ఆవిడ వీళ్ళ పేరెంట్స్ని పిలిచి మందలిచ్చారు. దాని తర్వాత ఆవిడని సరైన దారిలో పెడతా అన్నారు అన్న విషయం ఇక్కడ వీళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. ఆవిడ మంచి ఆవిడని కూడా కితాబిస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆవిడ చాలా మంచి ఆవిడ, ఆ విషయంలో నేను డిబేట్ అవట్లా. సో ఖచ్చితంగా బస్ డ్రైవర్ కొంచెం ఐడియా ఉంటుంది కదా వ్యాన్ ఎవరు ఎక్కారో లేదో. సీసీటీవీ అయితే స్కూల్కి అయితే ఉంటుంది కదా, ఎక్కడున్నా లేకపోయినా బస్ డిపోస్ దగ్గర లోపల సీసీటీవీ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఎందుకు మాట్లాడట్లా? పేరెంట్స్ వ్యాన్ ఎక్కారని చెప్తుంటే. అండ్ వీళ్ళు గోవా ఎలా వెళ్ళారు? ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఎన్ని గంటలకు వెళ్ళారు, వీళ్ళు అన్ని గంటలకే ఇంటికి వస్తారు. ఇదే టైంలో వాళ్ళు రూపారెడ్డి గారి ఇంటికి వెళ్ళి కెమెరాలు ఎక్కడెక్కడ లేవో చూసుకుని పర్ఫెక్ట్గా దూకి ఆవిడ్ని చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చి గోవాకి వెళ్ళిపోయారా? ఆవిడ దగ్గర కొట్టేసిన డబ్బులతో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారంటున్నారు. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించారు పోలీసులు? ఇది ప్రజలకు అర్థం కావట్లేదా? ఏదో ఒక ఏడుపు, ఏదో ఒక విషయంలో కేసు క్లోజ్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో జరిగిన మొత్తం తతంగంలా లేదా ఇది? ఆ ఎర్రకలర్ హుడ్డీ వేసుకున్న ఆ ఒక్క వ్యక్తి ఎవడు అన్న విషయం పైన విద్యార్థులు మొత్తం అందరినీ తోస్తే ఎలా? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కాకుండా క్లియర్గా అందరూ ఒక విషయం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, రూపారెడ్డి ఇంటికి ఎన్ని దారులు ఉన్నాయి అనే విషయం రెక్కీ చేస్తే కనుక్కోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక్కడే సీసీటీవీకి చిక్కుతాడా? 2-3 చిక్కుతారు కదా. ఇద్దరు లోపల నుండి ఒక వ్యక్తిని బయట పెట్టారన్నారు. వాళ్ళు పారిపోయేటప్పుడన్నా ఏదో ఒక సీసీటీవీలో అన్న ఆ ఒక్క సీసీటీవీ కాకపోయినా ఆ ఎర్ర చొక్క అతనితో ఎక్కడి దాకా వెళ్ళారో కనిపిస్తుంది కదా, అవి లేవు. పోనీ వీళ్ళే హత్య చేశారు అంటానికి ఆధారాలు ఏమున్నాయి? 4 కొడితే ఒప్పుకున్న వాంగ్మూలం ఆధారం అయిపోతుందా? అది కాకుండా వీళ్ళ భర్త వాళ్ళ పిన్నిగారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పిన్నిగారు ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే వాళ్ళ భర్త పొద్దున దాకా ఫోన్ చేయకుండా, ఇంత విచిత్రంగా ఏ భర్తలు ఉంటారు? ఒక అర్ధగంట ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కామన్, ఒక రాత్రి అంతా స్విచ్ ఆఫ్ అయితే అన్యూజువల్గా ఉండదా? ఇవన్నిటిని పక్కన పెట్టి వీళ్ళ కుటుంబంలో ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఒకే ఒక ఎర్ర కాలర్ హుడ్డీ అతను వెనకమాల పోనీ ఈ స్టూడెంట్స్ వెళ్ళారా? ట్రేసెస్ ఉన్నాయా? లేదు. ఆధారాలంటే ఏమంటున్నారు? రక్తపు మడుగుల్లో తీసిన ఆ 500 రూపాయల నోట్లు పట్టుకున్నాయి ఇవే అంటున్నారు. అది ఎవరి రక్తమో శాంపిల్ తీసారా? పోనీ ఆ రక్తపు నోట్లు వాళ్ళు ఏమన్నా జేబులో పెట్టు తిరిగారా? ఇవేమీ చెప్పట్లేదు. ఏ బాబు అన్న వర్డ్ ఒక్కదాన్ని పట్టుకుని స్టూడెంట్సే చేశారు అని చెప్పి ఈరోజు పికప్ చేసి 2 స్టూడెంట్స్ని పెట్టారు. ఎవరు? రూపారెడ్డి గారు క్లాస్ పీకిన 2 స్టూడెంట్స్ని మిస్బిహేవింగ్ వల్ల. అసలు డీప్గా వెళ్తే దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ముందు వ్యాన్ సీసీటీవీ ఫుటేజ్ చేయాలి. వాళ్ళ పిల్లలు ఇంటికే వస్తే కనుక వ్యాన్లో దిగితే కనుక హెలికాప్టర్లు వేసుకుని అయితే వెళ్ళలేరు కదా వాళ్ళు. అంత హడావిడిగా వెళ్ళి అయితే ఒక హత్య చేయలేరు కదా. ఏంటి ఒక అర్ధ గంటలో ఎన్నుకుని ఇలా వెళ్ళిపోయి అలా చంపేయడం అంటే కుదరదు కదా. స్కూల్కి వెళ్ళి వచ్చి వాళ్ళు హత్యను ఇంప్లిమెంట్ చేశారంటే అది సర్వసాధారణమైన విషయమా? దీని గురించి కొంచెం ఆలోచించి మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.